గైస్ రీసెంట్గా మన విజయ్ సేతుపతి గారు లీడ్ యాక్టర్గా వచ్చిన విడుదల పార్ట్ 2 అనే మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది కదా. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ నాకైతే నచ్చలేదండి. బట్ ఇక్కడ ఏంటంటే మన విజయ్ సేతుపతి గారి ఇంపాక్ట్ఫుల్ యాక్టింగ్ కోసం అయితే ఒకసారి అయితే చూసేయచ్చు ఈ మూవీని. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన ప్లస్ పాయింట్స్ ఏంటంటే, ఈ మూవీలో మన విజయ్ సేతుపతి గారు ఎప్పట్లాగానే పెరుమల్ అనే క్యారెక్టర్లో చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే పెరుమల్కి వైఫ్ క్యారెక్టర్లో మంజు వారియర్ కూడా పర్లేదు, తన క్యారెక్టర్కి తగ్గట్టు తను డీసెంట్గానే పెర్ఫార్మ్ చేసింది. అండ్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే గైస్, మంజు వారియర్ విజయ్ సేతుపతి గారు వీళ్ళిద్దరి మధ్య ఒక లవ్ సాంగ్ అయితే వస్తుంది, అదైతే చాలా బాగుందన్నమాట. దీనికి తోడు ఇందులో యాక్ట్ చేసిన మిగిలిన యాక్టర్స్ అందరూ కూడా లైక్ ప్రకాష్ రాజ్ గారు, గౌతమ్ మీనన్ గారు, సూరి గారు, ఇలా మిగతా యాక్టర్స్ అందరూ కూడా పర్లేదు, వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు వాళ్ళు బాగానే పెర్ఫార్మ్ చేశారు. అండ్ అంతేకాకుండా ఒక పోలీస్ తన పరువు పోతుందని చెప్పి తన తోటి పోలీసులందరినీ చంపేసే సీన్ ఒకటి, అండ్ మూవీ స్టార్టింగ్లో వచ్చే ఫైట్ సీక్వెన్స్ ఒకటి, ఈ రెండు కూడా సూపర్ ఉన్నాయనే చెప్పాలి. లాస్ట్గా ఏంటంటే బీజిఎం అండ్ సినిమాటోగ్రఫీ ఈ రెండు కూడా పర్లేదన్నమాట, స్టోరీకి తగ్గట్టు డీసెంట్గానే ఉన్నాయి. సో మొత్తానికి ప్లస్ పాయింట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇదన్నమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు ఈ మూవీలో నాకు కనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే గైస్, దీని డైరెక్టర్ వెట్రిమన్ గారేమో ఏదో సీక్వెల్ని తీయాలి అన్నట్టు ఫోర్స్డ్గా తీశారే తప్ప ఇందులో పెద్దగా మ్యాటరే లేదన్నమాట. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే గైస్, ఈ పార్ట్ 2లో కొన్ని అనవసరమైన సీన్స్ని అండ్ పార్ట్ 1లో కొన్ని అనవసరమైన సీన్స్ని లేపేసి ఈ స్టోరీ మొత్తాన్ని కూడా ఒక్క మూవీలోనే ప్లాన్ చేసి ఉంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించింది. అండ్ కొన్ని ప్లేసెస్లో యాక్టర్స్ యొక్క మేకప్స్ బాగాలేవు, అండ్ మన విజయ్ సేతుపతి గారి విగ్గు కూడా బాగాలేదన్నమాట. లాస్ట్గా ఏంటంటే రెగ్యులర్ స్టోరీ, లాగీ సీన్స్, ఇన్కంప్లీట్ క్లైమాక్స్, ల్యాక్ ఆఫ్ ఎమోషన్స్ వల్ల మూవీ అయితే మనకి పరమ బోరింగ్ ఫీల్ని ఇస్తుందనే చెప్పాలి. సో మొత్తానికి మైనస్ పాయింట్స్ అయితే ఇవి. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ విడుదల 2 మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నేను ముందు చెప్పినట్లు నాకైతే నచ్చలేదండి. బట్ ఇక్కడ ఏంటనేసి అంటే మన విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ కోసం అయితే ఒకసారి చూసేయచ్చు. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.25 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి, ఓకేనా. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.